నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో అమలవుతున్న ఐటీడీ అభివృద్ధి పనులపై పీఓతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. బైన్సా ఎస్పీ క్యాంప్ ఆఫీసులో ప్రజావానికి విశేష స్పందన. స్వయంగా ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేయని రోడ్డెక్కిన రైతులు, వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం. నిర్మల్ జిల్లాలో అమలవుతున్న ఐటీడీ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఐటీడీ పీఓ మంద మకరందులు చర్చించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో ఐటీడీ పీఓ మకరందు జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఐటీడీ ప్రగతి పనులపై సమీక్షించారు. అలాగే పరిపాలన అంశాలపై చర్చించారు. బైన్సా ఎస్పీ క్యాంప్ ఆఫీసులో నిర్మల్ పోలీస్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. బుధవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా ఎస్పీకి తమ సమస్యలు విన్నవించుకున్నారు. బైన్సా సబ్ డివిజన్ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుండి 16 మంది ఫిర్యాదులు అందజేయగా స్వయంగా ఎస్పీ స్వీకరించారు. వచ్చిన అర్జీదారులతో ఎస్పీ వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారుల సమస్యలపై విచారించి చర్యలు తీసుకొని ఆదేశించారు. జిల్లా ఎస్పీ తమతో నేరుగా సమస్యలు వినే అవకాశం కల్పించడం పట్ల పలువురు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ పట్టణంలో బుధవారం విద్యుత్ భద్రతా వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డి నాగరాజు, ఎస్సీ సుభాష్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించడానికి ఉద్యోగులు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, నూతన ట్రాన్స్ఫార్మర్ల బిగింపు తదితర పనులను తీసుకుని జాగ్రత్తలు వివరించారు. ఎస్ఏఓ దిగంబర్, ఈడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మొన్న మామిడ, నిన్న కనకాపూర్, నేడు గుండంపల్లి గ్రామాల రైతులు పండించిన పంట కొనుగోలు చేపట్టారని ఆందోళన బాట చేపట్టారు. కష్టించి పండించిన పంట చేతికొచ్చిన సంతోషం కొనుగోలు చేపట్టడంతో రైతులు ఆందోళన వైపు వెళ్లేలా చేస్తున్నాయి. ధాన్యం కళ్ళల్లో మొక్కజొన్న ధాన్యం రాసులుగా పోసినా కొనుగోలు చేపట్టకపోవడంతో అనిత్యం రైతులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చేతికొచ్చిన పంట ఎక్కడ పాడవుతుందో భయాందోళన రైతులు వెంటాడుతున్నాయి. ఒకవైపు అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయని ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు జరగకపోవడం రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రాస్తా రోకోలు చేస్తేనే తమ సమస్య పరిష్కారం అవుతున్న భావించిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. తాజాగా నర్సాపూర్ దిలార్పూర్ మండలానికి చెందిన పలువురు రైతులు గొండపల్లి క్రాస్ రోడ్ వద్ద 61వ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిర్మల్ బైన్సాల మధ్య వాహనాలకు దాదాపు గంట పాటు అంతరాయం కలిగింది. ఇక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తమ ఆందోళన గుర్తించి కొనుగోలు వేగం చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనుగోలు కేంద్రాలు కలెక్టర్ కష్టపడేది రైతుల కోసమే కదా. మరి మేము ఫలానా దాకా జోక్తాము, ఫలానా స్టడీ చేస్తాము, ఫలానా డబ్బులు వేస్తామంటే మాకు ఒక ఉంటుంది. ఇదేం లెక్క? సార్ ఇప్పుడు మక్కలు, జొన్నలు కట్ చేసి కుప్పలు
కళ్ళాలో పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి గోనె సంచులు ఇవ్వడం లేదు, లారీలు పంపించడం లేదు, మళ్ళీ ఇలాంటి కాటలు కూడా మొదలు పెట్టడం లేదు. ఎక్కడెక్కడ వర్షాలు వచ్చే సూచనలు ఉన్న మేరకు కూడా ప్రభుత్వం ఇప్పటికీ నిద్రపోతూ ఉంది. రైతుల మేరకు ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి రైతుల ప్రతి ఒక్క పంట కొనుగోలు చేసి లారీలు పంపించాలని కోరుకుంటున్నాం. మేము లారీలు గోనె సంచులు పంపించే వరకు ఇదే ధర్నా కొనసాగిస్తామని కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా కలెక్టర్ ఇక్కడికి వచ్చి మాకు ఏదో ఒక హామీ ఇచ్చే వరకు ఈ ధర్నాను కొనసాగిస్తూనే ఉంటామని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని కోరుకుంటున్నాం. నిర్మల్ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులుగా ఎంపికైన గాజు రవికుమార్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూజారు శ్రీవరం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాన్ని అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని గాజు రవికుమార్ సూచించారు. పూజారి అరవింద్, గంగోని భూరాజ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలు లక్ష్మీనరసింహ వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి చక్రతీర్థ కార్యక్రమం అనంతరం బుధవారం ఉదయం నాగవల్లి నిర్వహించారు. బాజా భజంత్రులతో గోవిందనామాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ అంగూర్ మహేందర్, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గట్టు కాశీనాథ్, గుమ్మల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయ పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియ భగవాన్ సర్వత్ర సర్వం శ్రీ లక్ష్మీ నృసింహ దేవతా శ్రీనారాయణార్పణమస్తు. విద్యార్థులు సంస్కారం, పెద్దల పట్ల గౌరవం, మంచి ఆహార అలవాట్లు కలిగి ఉండాలని నార్లాపురం రవీందర్ సూచించారు. బుధవారం పట్లని బాగలవాడ శ్రీ సరస్వతి మందిర్ పాఠశాల జరిగిన సంస్కార సాధన వర్గ ఉద్యోగుట్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పలు విషయాలపై మార్గదర్శనం చేశారు. 15 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో నీతి కథలు, పద్యాలు, వైదిక గణితం, భగవద్గీత, శ్లోకాలు, సంగీతం, చిత్రలేఖనం, పాటలు నేర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు సోలాపూర్ రాజేశ్వర్, అనురాధ, కృష్ణవేణి, కర్ర రవీంద్ర, కొండూరు నరేష్, శంక జగదీష్ తదితరులున్నారు. సాధన మరి ఇది మన ఇండ్లతో జరగాలి. ఏది సంస్కరించాలి, దానికోసం ఏది సాధించాలి. ఆల్రెడీ గురువుగారు మనకు కొంత వివరణ ఇచ్చారు. తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనం సంస్కరిస్తున్నామా, మరి ఆ సంస్కారము ఈ సమాజానికి ఎలా అందుతుంది, మరి రేపు రాబోయే సమాజంలో ఈ పిల్లలే ఆ సమాజ నిర్మాతలు. మరి ఎలాంటి సంస్కారంతో ఈ సమాజానికి మనం ఈ పిల్లలు పంపిస్తే సమాజ నిర్మాణం ఉన్నతంగా ఉంటుంది అన్నది ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అది మన ఇంటి నుండే ప్రారంభం కావాలి. మరి అలాంటి ఒక కార్యక్రమాన్ని సరస్వతి శిశు మందిర్ కొన్ని సంవత్సరాలకు వెళ్ళి రెండో తల్లి, కన్న తల్లి జన్మనిస్తే రెండో తల్లి ఆలోచనలు, గుణాలు, విషయ పరిజ్ఞానం అందించే రెండవ తల్లి సరస్వతి శిశు మందిర్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కొన్ని విషయాల్లో మంచివి అంటే మంచి అలవాట్ల గురించి నేర్చుకునేటువంటి అవకాశం, అలాగే మంచి స్నేహితుల్ని పెంచుకునే అవకాశం కోసం మీరు వేరే వేరే స్కూల్లో చదువుతుంటారు. సంస్కారం అనే పదం గురించి 2 మాటలు చెప్పారు. సంస్కార సాధన 2 పదాలు. ఏమిటి సంస్కారం అంటే? ఎవరికి, దేనికి? సంస్కారం అనేది ప్రతి వస్తువుకు అవసరమే, మనిషికి అయితే మరింత అవసరం. ప్లాస్టిక్ వినియోగంతో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని సారంగపురం ఎంపీ అజీజ్ ఖాన్ అన్నారు. గ్రామ పంచాయతీలో స్టీల్ బ్యాగ్ ప్రారంభించారు. క్యాన్సర్ కారణమవుతున్న పేపర్ ప్లేట్లను, గ్లాసులను వినియోగించడం మానేయాలని, అందుకే స్టీల్ బ్యాగులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. షాపుల్లోనూ ప్లాస్టిక్ నిషేధించాలని ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. గ్రామ సర్పంచ్ కోనేరు భూమన్న, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, కార్యదర్శి కృష్ణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్లాస్టిక్ స్థాయిని బంద్ చేసి ఇసుంటిని పెడతాం అన్నట్టు వాళ్ళు కూడా చెప్పడం, 2-3 ముంగడికి వచ్చింది కాబట్టి అది సంతోషం. వాళ్ళకు కూడా చెప్పినాం, మీకు లైసెన్స్ కానీ ఏది కానీ ఆఫ్ చేస్తాం. మీరు ఇది ఒకసారి మీ గ్రామం, మీ అడవి టెంపుల్ పరిధిలో ఏదైతే ఉన్నాయో అది బంద్ చేసి ఇది పెట్టండి, స్టీల్ గ్లాసెస్ ఇది పెట్టండి. ఏం సింపుల్ ఉన్నది. ఇప్పుడు ఆమె పండగ చేస్తున్నది అనుకో, అక్కడ పోతుంది. ఎంతమందికి ఇస్తామన్నా దావత్ 200-200 మందికి ఇస్తాం.
ఆడ పోయినప్పుడు ఆడ దగ్గర నీళ్ళు అయితే వాటర్ పక్కన చల్లటి నీళ్ళు అయితే తీసుకుపోతాం వాడింది. అదే షాప్లోకి వెళ్ళి ఒక 200 స్టీల్ ప్లేట్ పేరు రాసేసి ఇచ్చేసి ఓన్లని వాళ్ళు కడిగి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తే ఇప్పుడు అది స్టీల్ ప్లాస్టిక్ ప్లేట్లు కొంటే ఎన్ని పైసలు అవుతుంది? 3,000. ఒక ఫంక్షన్ చేస్తే 5,000 6,000 కంపల్సరీ అవుతున్నాయి లేవు. చిన్న ఫంక్షన్ చేస్తే కూడా 2,000 రూపాయలు అవుతుంది, 2,000 3,000 అవుతుంది. దాని వల్ల ఇది తీసుకుపోయి పెట్టుకుంటే కచ్చరా డబ్బు తగ్గుతుంది, పైసలు మిగులుతాయి, మళ్ళీ తర్వాత పరివారాన్ని మనం కాపాడినట్టు అయితే. ఇలా చూడండి, టైం ఇలా వర్షాలు లేవు, ఎండలు ఎట్లా కొడుతున్నాయి, చెట్లు లేవు. చెట్లు ఉన్న దగ్గర మనం కొట్టేస్తున్నాం. నా కోతేస్తున్నదని ఒక్కోళ్ళు, నా పొలం దగ్గర వచ్చిందని ఒక్కోళ్ళు. ఇది అన్ని రేపన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో పోతుంది, ఆక్సిజన్ పైసలు పెడితే ఆక్సిజన్ గంటకు 2 గంటలకు 3,000 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. కానీ మనకి ఇచ్చే చెట్లు ఫ్రీ ఆక్సిజన్, దేవుడు మనకి ఇచ్చిన ఆ ఆక్సిజన్ ని ఫ్రీ ఇస్తుంది కాబట్టి మనం ఊరు పట్టించుకుంటుంది. నేను అందరు గమనించాలని. నిర్మల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎన్నికైన గాజుల రవికుమార్ ను కాంగ్రెస్ నాయకులు ఆరవేసులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షాల్వతో సత్కరించి పూల మొక్క అందించి అభినందన తెలిపారు. కోఆప్షన్ సభ ఎన్నిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసి ఆయనతో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ దేవరకోట కమిటీ చైర్మన్ రామెడి శ్రీనివాస్, మాజీ చైర్మన్ కిషన్, గందె సునీల్ తదితరులున్నారు. గ్యాస్ ధరల పెరుగుదలను, పెట్రోల్ డీజిల్ కొరత నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిర్మల్ ఆడియో కాలేజ్ ముందు బుధవారం నిరసన తెలిపారు. ఈ నిరసనలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు విలాస్, జిల్లా కార్యదర్శి బుక్య రమేష్ మాట్లాడుతూ పంట కోత సమయంలో డీజిల్ ఏర్పడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని విమర్శించారు. డీజిల్ కొరత లేని ఒకవైపు ప్రకటిస్తున్న ప్రభుత్వం, మరోవైపు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 5 రాష్ట్ర ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ ధరలు పెంచడం శోచనీయమన్నారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించి డీజిల్ కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. నజీర్, సంతోష్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఏ రోజు అయిపోయిన వెంటనే ఈ ధరలు పెంచడం చాలా కఠినమైన విషయము. వాస్తవంగా హోటళ్లు కానీ, రెస్టారెంట్లు కానీ, ఆహారం తయారు చేసే యజమానులు కానీ పాపం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం మొదటి నశించాలి. వాస్తవంగా చెప్పాలంటే జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా అందుకు కారణమైన మాతృమూర్తులను సన్మానించడం కలస్నేహం సభ్యులు తమ ప్రేమ చాటు ఆదర్శంగా నిలిచారు. నిర్మల్ జిల్లా కలస్నేహ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ప్రభుత్వ విశ్రాంత సంఘ భవనంలో మాతృదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు గోపాలాచార్య ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులకే దేవిప్రియ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాతృమూర్తులతో పాటు చిత్రస్నేహం, ప్రధాని అడ్మిన్ గౌతమి, పద్మాకర్, గురుస్వామి, శరిగారం చెన్నెలను, హిమాలయం నాట్యం చేసిన నరేన్ సన్మానించారు. ఇటీవల స్వర్గస్థుల దాసరి అంజనకు సంతాపం వ్యక్తం చేశారు. చిన్నారి సురక్ష నాట్యం, చిరంజీవి, హనుమాన్ చాలీసా పారాయణం, ముగ్గుల పాటల పలు లావణ్య పురస్కారం ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు వేతనాల పెంపుపై ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో చర్చలు జరుగుతాయని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె రాజన్న తెలిపారు. గత నెలతో ముగిసిన వేతనాల అగ్రిమెంట్ ప్రకారం ఈ నెల 1వ తేదీన వేతనాలు పెంచాలని నోటీసు ఇవ్వడంతో యాజమాన్యాలు 7వ తేదీన చర్చలకు ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తుతం పొందుతున్న వేతనాలపై 50% కూలీ రేటు పెంచాలని, 1000 బీడీలకు 450 రూపాయలు ఇవ్వాలని, అలాగే సరిపడిన తూనికాకి ఇవ్వాలని, పీఎఫ్ ఐడెంటిటీ కార్డుతో పాటు ప్రసూసలతో కూడా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అమలవుతున్న ఐటీడీ అభివృద్ధి పనులపై పీఓతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. బైన్సా ఎస్పీ క్యాంప్ ఆఫీసులో ప్రజావానికి విశేష స్పందన. స్వయంగా ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేయని రోడ్డెక్కిన రైతులు, వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.
Audio Jungle.